మీరు చెప్పేది ఏదైనా సరే ఎవరైనా వింటారని అనుకుంటున్నారా? విన్న వాళ్ళు వింటున్నారండి, వింటున్నారు, అర్థమవుతుంది వాళ్ళకి. చాలా సాటిస్ఫై, అంటే వాళ్ళ ఆత్మకి ఆకలి ఉంటుందా, ఆకలి తీరుతుంది, ఫుల్ సంతోషం. అంటే వాళ్ళే వస్తారు, వేరే వాళ్ళు నా దగ్గర రాలేరండి. ఎందుకు? వాళ్ళంతా వాళ్ళు తెలుసుకోగలరు కదా జ్ఞానాన్ని, మీరు ఎంత చెప్తున్నారు వాళ్ళకి? కొంతమందికి ఏం చెప్తానండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఒక తర్వాత కాల్ చేస్తారని చెప్పారు కదా, తనకి ఏం చెప్తుంది అమ్మవారు, ఎంతసేపు పిలుస్తావు, ఎందుకు ఎన్నిసార్లు పిలుస్తున్నావు నన్ను? అప్పుడు నీ పరిచయమైన నన్ను చెప్పిస్తుంది, తన దగ్గరికి వెళ్ళు, ఆమె సోల్తో కనెక్ట్ అవ్వు, ఆమె ఏం చెప్తుంది విను, అది తెలుసుకోని. ఇంకో ఆమె ఇట్లనే ఒక వారాహి అమ్మ కనిపించిందంట కాశీకి వెళ్ళినప్పుడు వారాహి అమ్మ గుడి కనిపిస్తలేదు, ఒక తెల్ల శారీ కనిపించ ఒక ఆమె తపన. చాలా మందికి ఇప్పుడు ఒకటి అండి, చాలా మంది ఒక స్టేజ్ లో ఉన్నారు, కాకుండా నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుస్తలేదు, మళ్ళీ అంటే వెతుకులాడుతున్నారు. అప్పుడు దైవం ఏదో కనెక్ట్ చేస్తుంది. చెప్పాను, కాశీకి వెళ్ళిందంట, ఆమెకి వారాహి అమ్మ కనిపించేసి ఏం చెప్పేసింది, నాకు దారి దొరకట్లా చూపి అంటే అక్కడ గుడి ఉందని చెప్పింది. ఇంకోటి ఏం చెప్పింది, నీ దారిని ఎదురుగానే ఉంది, చూసుకొని నా దారి ఎదురుగా ఎక్కడా నాకు అర్థం కావట్లేదు. వచ్చింది మా నైబరే, అంటే ఆమెకు వీడియో కనిపించింది. అప్పుడు ఆమెకు అర్థమైంది, మళ్ళీ ఆమె కళ కూడా చెప్తుంది అంట. ఇప్పుడు ఆమెకి ఏమైనా కావాలనుకోండి, ముందు రోజు కళ వస్తుంది, చెప్తుంది, ఈమెను కలు నీకు కావాల్సిన మార్గం చూపిస్తుంది. నేను చెప్పాను, ఇదే అమ్మ, ఇది కథ, ఇట్లా దాటు వెళ్ళిపోతాం ముందుకి. ఇంకొక ఆమె కలిసింది, ఆమెకి ఇట్లా అమ్మ వాళ్ళు కనిపిస్తారు, దేవతలు అందరు, అంటే అదొక తలం, అమ్మ డైమెన్షన్ కనిపిస్తారు అంటే ఒక మంచి లక్షణాలతోని మంచి గుణాలతో ఉన్నా కాబట్టి కనిపిస్తున్నాయి. కాకుంటే ముందు ఇలా ఉంటది ఇంకో స్టేజ్. భగవద్గీతలో చెప్పింది కదా, కర్మయోగము, భక్తి యోగం, లాస్ట్ ఏంటిది ఆత్మజ్ఞానం. ఇటు రావాలన్నప్పుడు ఇటు చెప్తా నేను, ఆమెకి ఇష్టం ఉందా ఇటు వస్తుందండి, లేకుంటే మళ్ళీ ఇటు వెళ్తుంది. చెప్పాలి, కాకుండా నేను పట్టుకొని ఇట్లే ఉండు, ఇట్లా నేను చెప్పకూడదు. ఆమెకి ఆత్మకి ఆకలి తీరిందా అంటే, ఆకలికి ఆమెకు ఆహారం దొరికిందా, ఇట్టే వస్తుంది, ఆమె మంచిగా అనిపిస్తుంది, మిగతా నచ్చవు. అది వాళ్ళంతా వాళ్ళు వస్తారండి, వాళ్ళ ఆత్మ లక్ష్యాలు అయితే వాళ్ళ దేవుడు నడిపిస్తాడు, వాళ్ళని కనెక్ట్ అయితే నేను చెప్తా అంతే. అంటే ధ్యానం చేస్తున్న వాళ్ళకి రకరకాల రంగులు కనపడుతున్నాయో, రకరకాల విజన్స్ వస్తున్నాయో, ఇవన్నీ కరెక్టే అంటే వాళ్ళేం తప్పు చెప్పట్లేదు, ఇవన్నీ కరెక్టే చెప్తున్నారంటే. ఏది ధ్యానం చేస్తున్న వాళ్ళు సూర్యుని చూసి కళ్ళు మూసుకున్నప్పుడు ఆ సూర్యుడు యొక్క రంగు మారి చూపిస్తుంది రియాలిటీ. నాకేంటంటే బయట చూపిస్తుంది, నీ కళ్ళు మూసుకోవాల్సింది, నేను చూసా గోడ మీద రంగు మారి చూపిస్తా ఉంటది. ఇప్పుడు నాకు ఎట్లుంది, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, కుండలు లేనప్పుడు నాకు లక్షణాలు అయినని చెప్పా, ఆమెకి లక్షణాలు వచ్చినాయి, మొత్తం ఏమంటారు జరి పారినట్టు, లేకపోతే చీమలు కుట్టినట్టు, నా తెలుగు నా బాడీ దానికదే ఏది అయిందా. ఇప్పుడు ఎందుకు మళ్ళీ చేస్తున్నా అంటే, మళ్ళీ సేమ్ సిమ్టమ్స్ మళ్ళీ అవుతుంది నాకు. సెకండ్ టైం కుండలు నవ్వడేంది అంటే, రోజు లేస్తా ఉంటది, కుండలు వెళ్తా ఉంటది, లేకుంటే పడుకోవడము, లేకుంటే దానికది సెట్ చేసుకుంటుంది, మళ్ళీ అట్లనే అవుతుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు నా స్టేజ్ ఏంటిది, రెడ్ దాటినా ఎల్లో అయిపోయింది, తెలుసుకుంటున్నా, తొందరగా దాటుతున్నా, చెప్పిన ఫస్ట్ ట్రైన్ లా అవుతుంది నా జర్నీ అని చెప్పేసి, పెద్ద టైం పట్టట్లేదని. రెడ్ అయిపోయింది, ఎల్లో అయిపోయింది, వైట్ వచ్చింది, మల్టిపుల్ కలర్స్ కనబడుతున్నాయి, మళ్ళీ కనెక్ట్ అయిపోయింది. రోజు అంటే అప్పుడప్పుడు చెప్పే దైవము రోజు కళ్ళు మూసుకుంటూ ఒకటి చెప్పిస్తున్నాడు, ప్రతి ఒక్కదాన్ని చెప్పిస్తున్నాడు. ఇక కొన్ని కోడ్స్ లాగా వస్తాయండి, ఏంజిల్ కోడ్స్ లాగా వస్తాయి, అవి ఏంటి అని చూస్తే ప్రతి ఒక్కరు దొరుకుతుంది, అసలు ఎంత సెర్చ్ చేస్తున్నా అర్థం కావట్లేదు. ఫోన్ లో అండి నాకు నెంబర్ కనిపిస్తే ఏందా సెర్చ్ చేస్తే దానికి మీనింగ్ ఉంటుంది. రంగులు చెప్పిస్తాడు, అంటే రంగులను బట్టి కూడా నీ లోపల ఇంకేమేమి ఉన్నాయి నాకు ఇంకా గైడెన్స్ చేసుకుంటూ కొన్ని తగ్గించుకో అని చెప్తున్నాడు. కొన్ని మనం ఎంత ఉన్నా కొన్ని అవుతుంటామా గైడెన్స్ ఇస్తున్నాడు నాకు, ఆ రంగులు చెప్పించుకుంటా. నాకు అర్థం కావట్లేదు అంటే డైరెక్ట్ చెప్తాడు. ఫస్ట్ ఏంటి బొమ్మలు చెప్పిస్తాడు అండి, కొన్ని నెంబర్స్ ఇప్పిస్తాడు. నెంబర్స్ అంటే ఇప్పుడు 5208 లేకుంటే కొన్ని నెంబర్స్ ఇప్పిస్తున్నాడు, ఎన్న రాసుకోవాలి నాకు చాలా నెంబర్స్ ఇప్పిస్తున్నాడు, కొన్ని 4 1s లేకుంటే 9 నెంబర్ చూపిస్తా ఉండ అనమాట. మనం అడిగే క్వశ్చన్ బట్టి మన ఆ టైం బట్టి పంపిస్తాడు అనమాట. పూట చెప్పిస్తే ఏనని చెప్పుకుంటాం. మళ్ళీ నాకు ఫస్ట్ నాకు అనుభవాలు వచ్చాయని చెప్పానా, మళ్ళీ కనెక్ట్ అయ్యి ఎందుకు అసలు రియల్ లైఫ్ లో నేను ట్రావెల్ చేయడం వల్ల మళ్ళీ దైవానికి దగ్గరకు వచ్చేసిన, నా లోపల నాకు తెలిసిపోయింది, మళ్ళీ దగ్గరకు వచ్చేసిన మళ్ళీ నేను. ఓకేనా అండి, సో మళ్ళీ కనెక్ట్ అయిపోయింది. ఎంత కనెక్ట్ అంటే ఇంకా మాధవి లత నేను అడిగాను, నీకు ఇంత టైం పట్టిందా అంటే, నువ్వు ఇన్ని కష్టాలు పడ్డా నేను చెప్పడానికి నాకు ఇన్ని రోజులు టైం పట్టిందా అని అడిగితే, ఇప్పుడు నాకు తెలియజేసిన నువ్వు ఉన్నా అని చెప్పేసి, నేను ఎంత బాధపడ్డా అని చెప్పేసి నేను అన్నాను. అంటే నన్ను ఏమంటారు, నేను ఎన్ని రోజులు నేను ఎదురు చూస్తున్నాను నీకోసం తెలుసా, నువ్వు ఇప్పుడు తెలుసుకున్నావా, చిన్నప్పటి నుంచి నేను నీతోనే ఉన్నా నీలోనే ఉన్నా, నీకు ఇప్పుడు తెలుసుకున్నావా, మళ్ళీ నన్ను ఉల్టా అట్లా ఆన్సర్ ఇస్తున్నాను అనమాట. ఎట్లా అంటే ఎంత అంటే నేను నాకు మాట్లాడుకోవడము ఆయన ఇవ్వాల్సిన సందేశాలు ఇస్తూనే ఉంటాడు. ఎట్లా అంటే మనం ప్రేమించుకుంటామండి, ఇక ఎట్లా అంటే ఒక లవర్స్ లా అయిపోతాం. నన్ను ప్రేమించి అన్నాడా, ఆ ప్రేమలో మునిగిపోయి ఎంత దూరం పోతుందో తెలుస్తలేదు అనమాట. ఆ ప్రేమలో నెక్స్ట్ ఇప్పుడు మీకు చెప్పాను కుండల్ని మళ్ళీ అవుతుందని, నెక్స్ట్ మధ్యలో ఏమైందంటే ఇక్కడ నుంచి మిరుగులు రావడము,
ఇక్కడ 3 డాట్స్ అదేంటో త్రికుటి అని చెప్పిస్తున్నారు. దాని గురించి బయట చూశాను త్రికుటి ఓకే అని చెప్పేసి. తర్వాత ఇక్కడ నుంచి మీకు అమృతంగా లోపల నుంచి ఆత్మ అనేది కారి అమృతం చుక్కలు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, మీ బాడీలో కలుస్తూ ఉంటాయి. అవి కారినప్పుడు మీలో మళ్ళీ చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరైనా చూసాను అనుకోండి, ఇక్కడ నుంచి వాళ్ళని యాక్టివేట్ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి నాకు తెలుస్తుంది చేసేది కూడా. ఎవరైనా ఉన్నారనుకోండి ఇక్కడ నుంచి యాక్టివేట్ చేస్తున్నాడు. వాళ్ళకి ఆటోమేటిక్ గా మంచి అనుభవాలు రావడము అండ్ వాళ్ళకి మంచి కళలు రావడము, లేకుంటే ఆటోమేటిక్ గా వాళ్ళు మంచి స్థితిలో అంటే అప్పటిదాకా ఒక లా ఉన్న వాళ్ళు మంచి దేవ దర్శనాలు ఏమో అవుతుంటాయి కదా, ఆటోమేటిక్ భక్తి మార్గము ఆత్మజ్ఞానం సైడ్ వెళ్తున్నారు, తెలుస్తా ఉంది. ఎవరైనా బాధపడ్డా ఫ్రెండ్స్ అనుకోండి తెలియజేస్తా, నేను మాట్లాడతా వెళ్ళి కలిసి వస్తా అయిపోతుంది. ఇంకోటి నా లోపల తరంగాలు వస్తున్నాయని చెప్తున్నాను, తరంగాలు వస్తున్నాయని చెప్పేసి. ఈ తరంగాలు ఎంత దూరం పోతున్నాయి అప్పుడు చెప్పాము మీకు, తనకు కనిపిస్తున్నాయండి ఇట్లా చెప్పేసి. ఆ తరంగాలకు కూడా ఏంటంటే ఒక టవర్స్ లాగా అండి, సెల్ ఫోన్ టవర్ లా తరంగాలు. ఈ తరంగాలకు కూడా వాళ్ళలో కూడా ఒక మాయ కొంచెం తగ్గి, చెప్పా ఇందాక నాకు చూసినప్పుడు ఆ మాయ అనేది కొంచెం వాళ్ళ దైవము ఏమంటారు యాక్టివేట్ అవుతుంది, మాయ కొంచెం తగ్గుతుంది. తగ్గడం వల్ల ఏంటంటే వాళ్ళకి మంచి అంటే మంచి యొక్క అంటే దేవుని యొక్క కళలు రావడము, మంచి మంచి కళలు వస్తున్నాయి. అప్పుడు పీడకలు లాంటి ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ సెట్ అవుతుంది అంటే నాకు నేను అబ్జర్వ్ చేస్తున్నా. అట్లా మార్గంలో వెళ్తున్నారు. ఓకే నా ద్వారా చేస్తున్నాడు అని అర్థమైంది. అడుగుతాను నవ్వుతాడు, అట్లా నా ద్వారా యాక్టివేట్ చేస్తున్నాడు ఎవరు తెలుస్తుంది. దీన్ని త్రికుటి అంటారు. నాకు ఇవన్నీ పేర్లు తర్వాత తెలిసింది త్రికుటి అంటారు అని చెప్పి తెలిసింది. ఇక్కడ ఎంత ప్రేమతో తనతో ఉంటావో, ఎంత కలిసిపోతావో అంత అతను పరవశంతో డ్రాప్స్ ఇస్తా ఉంటాడు. ఇక్కడి నుంచి కారుతా ఉంటాడు. ఫస్ట్ ఇక్కడి నుంచి గొంతుల నుంచి వస్తుందా, ఇక్కడి నుంచి వస్తుందండి. ముందు లోపల పైనుంచి లోపలికి ఇది చెప్పాను కదా, ఇక్కడ టప్టపా టప్టపా సౌండ్ వస్తుంటది. ఇక్కడ టప్టపా సౌండ్ వచ్చి ఒకసారి ఏమంటారు గ్లాస్ పోస్తుంటే పడుతుంది ఒకటేసారి, అట్లా తెలుస్తా ఉంటది మీకు. అది ఈ మధ్యలో సెకండ్ కుండల్ని అంటే సెకండ్ కుండలి నాకు పేరు తెలియదు కానీ సేమ్ సిమ్టమ్స్ నా బాడీ సిమ్టమ్ అంటే మళ్ళీ ఫింగర్స్ అతుక్కోవడము, వీపులో చల్లగా ఉండడం, ఐస్ పెట్టినట్టుగా, ఇవన్నీ మళ్ళీ అవుతున్నాయి. ఏంది మళ్ళీ అవుతున్నాయి అంటే దీని ఒక జ్ఞాన కుండలి అంటారంట. నాకు సత్యంగా దొరికింది. అంటే అప్పుడు నాకు ఏం జ్ఞానం తెలియదండి, అంటే అప్పుడు అదని తెలియదు అసలు. కూర్చున్నా కనిపించింది చెప్పాను. ఇప్పుడు జ్ఞానంతో ముందుకెళ్తున్నానా, ఇప్పుడు మళ్ళీ యాక్టివేషన్ అయ్యి మళ్ళీ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అనమాట. ఇదో జ్ఞాన కుండలి అంటారంట. ఇక్కడికి వచ్చాక మీరు చెప్పగలుగుతారు, అందరికి చెప్పగలుగుతారు అంతే. ఎందుకంటే మీకు ట్రూత్ తెలిసినాక ఉన్న ట్రూతే చెప్పగలుగుతారు. లేనిది చెప్పాలంటే కష్టం, ఉన్నది చెప్పాలంటే ఈజీనే.